వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. చైనా గూఢచార్యం చేస్తోందా? ప్రపంచాన్ని కుదిపేస్తున్న మరో సంచలన నిఘా వివాదం చైనా విషయంలో తెరపైకి వచ్చింది. ప్రపంచంలోని దాదాపు 1 కాదు 2 కాదు 140 కోట్ల మందిపై చైనా నిఘా పెట్టిందని అమెరికాకు చెందినటువంటి ప్రముఖ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చినటువంటి కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చగా మారింది. కేవలం తన దేశ పౌరులే కాదు, చైనాను సందర్శించిన విదేశీయులపైన కూడా డ్రాగన్ కంట్రీ కన్నేసుంచిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు అనుకోకుండా గుర్తించినటువంటి వెబ్సైట్లో విదేశీయుల వ్యక్తిగత వివరాలు, పాస్పోర్ట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ప్రయాణ వివరాలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాటికి సంబంధించినటువంటి ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఈ సమాచారం మొత్తం కూడా అక్కడ నమోదై ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అసలు చైనా ఎందుకు ఇంత భారీ స్థాయిలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది? ఎందుకు స్పై చేస్తోంది? దేశ భద్రత పేరుతో చేస్తున్న చర్యలా, లేక ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను విస్తరించేటువంటి వ్యూహమా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. ముఖ్యంగా భారత్కు ఇది ఎంతటి హెచ్చరిక? భారత్ చైనా సరిహద్దు వివాదాలు, గల్వాన్ ఘటన తర్వాత 2 దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు, పరిశోధకుల సమాచారము చైనా నిఘాలో ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చైనా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నిఘా వ్యవస్థల్ని అభివృద్ధి చేసిన దేశంగా గుర్తింపు పొందింది. లక్షలాది సీసీటీవీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, బిగ్ డేటా అనలిటిక్స్, బయోమెట్రిక్ డేటా, అట్లాగే మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థలతో ప్రజల కదలికల్ని పర్యవేక్షించేటువంటి సామర్థ్యం చైనాకుందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు చాలా కాలంగా చైనా సైబర్ కార్యక్రమాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. టెలికాంతో పాటు సోషల్ మీడియా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్మార్ట్ సిటీ వ్యవస్థల ద్వారా కూడా చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు చైనా మాత్రం జాతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, సామాజిక స్థిరత్వం కోసం సాంకేతికను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. బట్ వ్యక్తిగత గోప్యతకు హక్కు ఎక్కడుంది? ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతని కదలికలపైన నిఘా కొనసాగితే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. అసలు చైనా టెక్నాలజీ ఎంతుంది? చైనాకు ఉన్నటువంటి శక్తి ఎంత? ప్రపంచాన్ని గమనించే స్థాయికి చైనా చేరుకుందా? భారత్ తన పౌరుల డేటాను ఎలా రక్షించుకోవాలి? భారత భద్రతా వ్యవస్థలకు ఇది ఒక కొత్త సవాలా, లేక ఇప్పటికే జరుగుతున్నటువంటి సైబర్ యుద్ధంలో మరో కొత్త అధ్యాయమా? చైనా నిఘా సామ్రాజ్యం ప్రపంచానికి ముప్ప, భారత్కి ఎట్లాంటి హెచ్చరికగా మారబోతోంది? మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. సో 140 దేశాల్లో చైనా గూఢచార్యం చేస్తోంది అని అమెరికా పత్రిక రాసినటువంటి కథనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కి పడేసింది ఒక్కసారిగా. సో భారత్ కూడా ఈ డ్రాగన్ నిఘా వలలో చిక్కుకుందనుకోవాలా? అమెరికా హెచ్చరికల్లో నిజమెంతుంది? ఇది భద్రత ముప్ప, లేక పొలిటికల్ హెచ్చరికగా చూడాలి? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. చైనా తీరే అంత యాక్చువల్గా 1949లో మనకంటే 2 ఏళ్ల తర్వాత స్వాతంత్రం పొందింది. ఆ తర్వాత సాంస్కృతిక విప్లవం వచ్చేదాకా అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఏం తెలిసేది కాదు కదా. మావో సీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే దాదాపు 60s 70sలో మెల్లమెల్లగా ఆధునీకరణ సంతరించుకుంది. అన్నిటికంటే మనకంటే చాలా ముందుగానే కమ్యూనిజాన్ని పక్కన పెట్టి వాళ్ళు పూర్తిగా ఆ పెట్టుబడిదారు వ్యవస్థను ప్రవేశపెట్టుకొని వాళ్ళు పూర్తిగా కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని, పెట్టుబడిదాన్ని కలిపి చేసి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మొన్నటికి ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రపంచ జనాభా 830 కోట్లు అంటే సుమారు 15% ఇప్పుడు వాళ్ళు చెప్పేది. అది కాక విదేశీయులు చాలా తక్కువ మంది పోతారు చైనాకు. మిగతా దేశాల్లాగా ఇప్పుడు మన యూరోపియన్ దేశాల్లాగా లేకుండా శ్రీలంక మన పక్కన దేశాల్లాగా పోయినంత ఈజీ కాదు. చాలా కఠినతర నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం వెళ్తున్నారు. మన వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు. యాక్చువల్గా చైనాకు వెళ్ళిన వాళ్ళలో మొత్తం ప్రపంచ దేశాల ఇంట్లో చూసుకుంటే మనము పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇట్లా చూసుకుంటే మొత్తం జనాభాలో 15% వీళ్ళు నిఘా పెట్టింది. కానీ అసలు యువ జనాభా అంటే 0 to 18 చాలా మంది ఉంటారు కదా. దాదాపు 30% జనాభా ఈ 0 to 18 ఉంటారు మనకు. కనుక వాళ్ళు పక్కన పెడితే యువకులు లేకుంటే పెద్ద అంటే మన అడల్ట్సే పోయారు ఎక్కువ మంది కదా. వాళ్ళందరూ వివరాలు సేకరించడానికి ప్రధాన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే వాళ్ళ దేశం ఒక రకంగా చెప్పారు ఇనుప కంచె వేసుకున్నట్టే లెక్క. కనుక లోపలికి వచ్చే వాళ్ళని బయటకు పోయే వాళ్ళని చేస్తుంటారు. అది యథాలాపంగా జరిగిందా, కావాలని చేసిందా అనే దానికంటే నేనైతే యథాలాపంగా జరిగింది అంటున్నాను. అంటే వాళ్ళ దేశం నిబంధనలు అట్లా ఉన్నాయి చేసిరని నేను అనుకుంటున్నాను. ఒకటి అంటే ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. కానీ దానివల్ల
రేపు ఏదైనా డాటా అవసరమైతే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్న అమెరికా పత్రికల్లో రాసిన రచయిత అనుకోకుండా వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం, అందులో తన పాస్పోర్ట్ నెంబర్తో సహా అవన్నీ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయనకు కదా. చైనాకి వెళ్ళొచ్చిన నేను మర్చిపోయాము కనుక తర్వాత ఎందుకు వచ్చింది ఆయన ఆలోచన చేయడం వల్ల ఉంది. అదొక భద్రంగా ఆయన డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మిగిలిపోయింది. లేకపోతే మొత్తం తీసేశారు, వాళ్ళ మొత్తం సమాచారం తీసేశారు. ఇప్పటికీ సమాచారం తీసేయకుండా డౌన్లోడ్ చేసుకున్నారు ఉన్నది. నేను దీన్ని అనుమానించాల్సిన అవసరం ఏముంది అంటే అమెరికా ఇప్పుడు చైనా కంటే అమెరికా సిఐఏ చాలా శక్తివంతమైంది ఒక రకంగా చెప్పాలి. కానీ దాన్ని దాటిపోతుంది మన చైనా అనే మాట వస్తుంది. మనం చూడండి అమెరికా అధ్యక్షుడు చైనాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బహుమతులు కానీ చిన్న మెడలో వేసిన మన ఏమంటారు నేమ్ ట్యాగ్ లైన్ కానీ అవన్నీ కూడా మొత్తం ఎయిర్పోర్ట్ రాగానే మొత్తం చెత్తబుట్ల పడేసి వచ్చారు. విలువైన అవన్నీ ఇస్తే కూడా అవన్నీ అందులో ఏదైనా చిప్ పెట్టొచ్చు, రేపు పొద్దున మన సమాచారం అంత వస్తుంది. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళందరూ అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, రక్షణ శాఖ మంత్రి, చాలా మంది అసలు ప్రముఖులు వివిఐపీస్ మొత్తం ప్రపంచాన్ని శాసించే వాడు పోయినరు, అధికారులు కూడా పోయినరు. అంటే రక్షణ రంగ అధికారులు అందరూ పోయింది కనుక వాళ్ళు ఆఫీస్కి కనుక ఇది తీసుకెళ్తే ఆఖరికి మెడలో వేసుకున్న వాళ్ళ నేమ్ దాన్ని కూడా ట్యాగ్ చూసుకుంటే ఆ వాటిలో ఏదైనా చిప్పి పెట్టవచ్చు అనుమానంతోనే ఎయిర్పోర్ట్ కు రాగానే అవన్నీ త్యజించి వచ్చేయమని చెప్పి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అట్లా చేశారు. వాళ్ళు విలువైన బహుమతులు బాధ్యతలు ఇచ్చారు కొందరికి, అవన్నీ కూడా పడేసి వచ్చారు. కారణం ఏంటంటే ఇట్లా ముందు ఊహించారు అంటున్నారు. మరి ఇప్పుడు నివేదిక మొదలు బయటపడ్డదా లేకపోతే తర్వాత మరి అప్పటి నుంచే వీళ్ళు జాగ్రత్తగా తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం చైనా నిఘా పెడుతుందని అర్థం. కాకపోతే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చైనా ఎప్పుడు కూడా ఏమైందని మనం జనరల్ చూడండి, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైనా ఆసక్తికర అంశాలు చూసాం అనుకోండి సెల్ ఫోన్ లో, ఆటోమేటిక్ గా మనకి ఏదైతే ఆసక్తి ఉందో అదే మనకు వస్తుంటాయి కదా. అవును. అట్లా అక్కడ పోయిన వాడు వివరాలు యథాలాపంగా నమోదు చేసిందా కావాలని చేసిందా అనేది తేలాల్సిన అవసరం ఉంది. బట్ సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మీరు ఇందాక అన్నారు అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చైనా కంటే కూడా ఎక్కువ అని చెప్పారు. బట్ చైనా టెక్నాలజీ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. చైనా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. సో చైనా యాప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ యాప్లన్నీ అక్కడే కేంద్రంగా పుడితే ఈ యాప్లు ఉపయోగించేది ప్రపంచవ్యాప్తంగా పుడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో టిక్టాక్ అని ఒక ఎగ్జాంపుల్ వాడుకుందాం. సో అట్లాంటి యాప్ యువత మొత్తం చేతుల్లో ఉంటుంది. ఇట్లాంటి యాప్స్ దేశం అంతా కూడా వాడుతారు. ఇట్లా ప్రపంచ దేశాల్లో చైనా యాప్స్ వాడుతుంటే సో అన్ఫార్చునేట్గా ఈ డేటా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఏ ప్రయోగం చేసినా ఆ దేశానికి సంబంధించినటువంటి డేటా లీక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటాయి. సో వీటి విషయంలో భారత్ విషయానికి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎదుర్కొనేంతటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ దగ్గర ఉందా? మంచి ప్రశ్న. గతంలో మీరు అన్నట్టు టిక్ టాక్ కాకుండా ట్రెజర్ హంట్ అని ఒకటి ఉండేది. మనకు చాలా మంది పిల్లలు బంగ్లా మీద దించి చనిపోయే వాళ్ళు, ట్రెజర్ హంట్ లో తెలియని ప్రదేశాలకు వెళ్లే వాళ్ళు, ఇవన్నీ కూడా చైనా యాప్స్ చాలా వరకు వచ్చినాయి అప్పుడు చూసినప్పుడు. ఇవాళ చైనా మన ఏదైతే మనకు వాట్సాప్ లాంటి ఉన్నాయో అవి కూడా వాడకుండా మనం నిషేధించాం. టిక్ టాక్ నిషేధించాం, చాలా వరకు నిషేధించాం, మనం చైనా యాప్స్ వాడకుండా నిషేధించాం. కానీ ఏంటంటే ఏదైతే వీళ్ళు చేసిండ్రో నేనేమంటాను అంటే మన సెల్ ఫోన్ లో మనం ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చూసినా అనుకోరు, ఒక ఇల్లు అవసరం ఉంది అనుకోని చూద్దాం అనుకున్నాం, మీరు రియల్ ఎస్టేట్ వస్తాయి మొత్తం అంతా కూడా. అంటే మన ఐక్యూ మన ఈ యాప్స్ ఐక్యూ ఎంత పెరిగిందంటే ఎదుటి వాడి ఆసక్తిని బట్టి వాడు ఏది చూస్తే ఫోన్ వీడియో వచ్చేసి ఫోన్ వీడియోస్ వస్తుంటాయి మీకు ఓపెన్ చేయగానే. అట్లా మీరు ఎగ్జామ్స్ లేకుంటే ఏదైనా చారిత్రక ప్రదేశాలు చూస్తే అదే వస్తుంటాయి. మనం ఆధ్యాత్మిక వస్తుంటాయి. అట్లా యాప్లలో ఫిక్స్ అయినాయి ఇవన్నీ కూడా. కనుక వీళ్ళు నా ఉద్దేశాన్ని సిఐఏ శక్తివంతమైంది కానీ ఈ మధ్య సిఐఏ విఫలం అవుతుంది. చూసింది కదా, ట్రంప్ మీద 3 సార్లు హత్య ప్రయత్నం జరిగింది కదా, దేశంలో జరిగింది, వైట్ హౌస్ దాకపోయింది. ఇట్లా చైనా కూడా ఏమైనా ఇటువంటి ప్రయోగాలు చేస్తుందా, ఏమైనా సిఐఏ కంటే శక్తివంతంగా తయారవుతుందని కూడా అనుమానపడాల్సిన అవసరం ఉంది. తన దేశ పౌరుల మీద ఎందుకు పెట్టింది నీకు అంటే చూడండి, మీరు 130-140 కోట్ల మంది అంటే ఇందులో చైనీయులు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత మన పాకిస్తాన్, ఇండియా వాళ్ళు ఎక్కువ మంది, ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మిగతా దేశాల వాళ్ళకు ఎంట్రీ తక్కువనే, ఎగ్జిట్ తక్కువనే. అట్లా చూసుకుంటే మరి చైనా సొంత పౌరుల మీద ఎందుకు పెట్టింది అంటే 2019లో కొన్ని ఉద్యమాలు జరిగింది మనం చూసిండు కదా మీరు. అంతకుముందు మన చైనా పాలకులు వ్యతిరేకంగా జరిగిన అణచివేసింది. 2019 తర్వాత కరోనా తర్వాత కొంచెం ఉద్యమాలు జరిగినాయి. అట్లాగే కరోనా తర్వాత చైనాను అనుమానించడం ఎక్కువైంది, ప్రపంచం అంతా అనుమానాస్పద దృక్పథంతో చూసింది. కనుక అప్పటి నుంచి ఈ దిశ ఎక్కువ పెరిగిందని మాట వస్తుంది. సో టార్గెట్ ఏమైండొచ్చు సార్, చైనా టార్గెట్ ఏమైండొచ్చు సార్? ఫర్ ఎగ్జాంపుల్ భారత్ విషయానికి వస్తే మనకి ఇప్పటికే బార్డర్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. తో పాటు మన దగ్గర ఉన్నటువంటి రక్షణ సంస్థలు కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, లేదంటే కీలకమైనటువంటి మౌలిక వస్తువులు ఏవైతున్నాయో సో వాటిపైన కూడా టార్గెట్ చేసింది అనుకోవచ్చా? భారత్ సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా భావించాలా? ఎట్లా చూడొచ్చు? ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు
వాళ్ళకు ఇస్లాం మతం నుంచి మాత్రం చైనాకి పెద్ద ముప్పు లేదు, మిగతా అన్నిటికంటే ముప్పు ఉంది కదా. అమెరికా కానీ భారతదేశం కానీ ఇతరత్ర మొత్తం ప్రపంచంలో యూరోపియన్ దేశాలన్నిటికీ ఇంక్లూడింగ్ కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశానికి కూడా ఇస్లామిక్ ముప్పు ఉన్నది. ఖలిస్తాన్ వాళ్ళు కూడా కొంతవరకు సిక్ ఫర్ జస్టిస్ అనేది నడుస్తుంది ఆ కెనడాను, ఆస్ట్రేలియాను. కానీ మిగతా ప్రపంచం అంతా ఇస్లామిక్ తీవ్రవాదం మీద భయపడుతుంది, కానీ చైనా భయపడలేదు. ఎందుకంటే ఇస్లాం వాళ్ళు సొంతం చేసుకొని వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తుంది. ఇప్పుడు ఇరాన్కి వాళ్ళే ఆయుధాలు సప్లై చేస్తున్నారు, అట్లాగే బంగ్లాదేశ్ కు వాళ్ళే చేస్తున్నారు, పాకిస్తాన్కి వాళ్ళే చేస్తున్నారు. అవి కాకుండా ఇస్లాం రాజ్యాలు కానీ శ్రీలంక లేకుండా మాల్దీవ్స్ కూడా అంతే వాళ్ళే సేమ్ అట్లానే మా ఇస్లాం రాజ్యం వరకు చెప్పానంటే ఇస్లాం పేరు పెట్టుకోలేదు కనుక ఇటువంటి వాటికైనా ఆయుధాలు సప్లై చేస్తే ఇస్లాం నుంచి తక్కువ ముప్పు కలిగిందేమో చైనా, మిగతా అన్ని దేశాలు మనతో సహా చూసుకుంటే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే ఎందుకైనా మంచిది అంటారు కదా, ఆ రకంగా చేస్తున్నారేమో అనుకున్నాం. రెండోది ఏంటంటే ఈ వివిధ దేశాల మీద నిఘా పెట్టడం వల్ల ఆ దేశాల అంతర్యుద్ధం సృష్టించడానికి కానీ ఆ దేశాల్లో పెట్టుబడులు సమీకరించుకొని చేయడం కానీ, అంటే రెండు రకాలు, ఒకటి మార్కెట్ ఆధీనం చేసుకోవడం, రెండు వాళ్ళ గుట్టుమాట్లు రాబట్టుకోవడం. ఈ రెండు చేస్తున్నాయి. చూడండి మన దేశంలో చైనా బజార్ ఎన్ని వస్తున్నాయి, వాళ్ళు చైనా వస్తువు లేకుండా మనం ఆఖరి గోల్డ్ తీసుకునే నేల్ కట్టర్ కూడా మనం చైనా వాడుతున్నాం కదా. ఇల్లు కడితే కంప్లీట్ చైనాకి వెళ్ళి తెచ్చుకొచ్చుకుంటున్న కొంతమంది కూడా ఉన్నారు. అవును కదా. మనము ప్రతిది చిన్న వస్తువు కూడా మనం మన పిల్లల ఆట బొమ్మల నుంచి చైనా నుంచి దిగుమవుతున్నాయి. ఉత్పత్తి రంగంలో బాగా పెరగడం వల్ల ఏంటంటే మార్కెట్ ను నష్టం చేయకుండా ఆ దేశం యొక్క అన్ని రకాలుగా ఆసక్తులను గమనించాలి. చూడండి మీరు అక్కడ వేసిన వాళ్ళు ఏం ఆసక్తి ఉన్నారు, ఎలాంటి వస్తువులు కొంటున్నారు, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. సమస్య లేదు. అంటే ఈ బహుళ ప్రయోజనాల కోసం ఈ నిఘా పెట్టినని నేను అనుకుంటున్నాను. మిగతాది అంటారు అమెరికా మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. అమెరికా సిఐఏ తమ దగ్గర ఏం చేస్తుందని భయంతో అమెరికా లాంటి దేశంతో కానీ ఇతరత్ర కొన్ని దేశాలతో వాళ్ళు ఖచ్చితంగా దూరంగానే ఉంటారు. అది ఉండాల్సిన అవసరం కూడా అమెరికా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆటమ్ బాంబ్స్ లేదంటే భారీ వెపన్స్ ఉండడమో శక్తివంతమైన దానికంటే కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి ఈ డిజిటల్ యుగంలో ఆయుధాల కంటే కూడా డేటా ఉండడమే అతిపెద్ద ఆయుధమేమో అనిపిస్తోంది ఈ చైనా ఆపరేషన్స్ చూస్తూ ఉంటే. అయితే దీనిపైన చైనా ఇంతవరకు రెస్పాండ్ అవ్వకపోయినా కానీ ప్రపంచ దేశాలు దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? చైనా చేస్తున్నటువంటి ఈ గూఢచారి నిఘా ఆరోపణల మీద అసలు ఇవి నిజమా కాదా అనేది దానిపైన దర్యాప్తులు కానీ లేదా చర్యలు కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇది ప్రపంచం మొత్తం కూడా ఈ అంశం పైన ఒక వేదికపై చర్చించేటువంటి ఛాన్స్ ఉందా? గతంలో వికీలీస్ చూసినాం మనం కదా, మనకు వాటర్ గేట్ కుంభకోణం చూసినాం. అంటే అమెరికాలో జరిగే ప్రతిదీ కూడా కొద్ది కాలంగా బాగా బహిరంగం అవుతుంది. కానీ చైనాలో ఇప్పటికీ ఆ ఇనుప కంచె అట్లాగే ఉంది. చైనాలో మనం వెళ్ళి మనము అక్కడ డైరెక్ట్ గా తిరగలేము, వాళ్ళు నిఘా లేకుండా మనం ఏం చేయలేము. మిగతా దేశాలు యూరోపియన్ దేశాలు స్వేచ్ఛగా ఉండొచ్చు, అట్లందుకు మన పక్కన సింగపూర్ ఆడిపోతే ఎక్కువ స్వేచ్ఛ ఉండొచ్చు. కనుక మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే సమాచారమే ఆయుధం. ఇవాళ ప్రపంచానికి అంతా కూడా సమాచారం ఆయుధం. ఇప్పుడు మన బలం ఎంతున్నా కూడా ఎదుటివాడి బలహీనత తెలుసుకోవడం కూడా ముఖ్యమవుతుంది. ఇప్పుడు పేకాటలు చూడండి మీరు, పేకాట లాంటిది రాజకీయం కూడా. పేకాటలు ఎదుటివాడి దగ్గర ఏ ముక్కలు ఉన్నాయి, ఏ ముక్క ఎటేస్తే ఏమవుతుంది, వాడు ఏ ముక్కలు రిలీజ్ చేస్తున్నాడు, మనకి ఏది మనకు అవసరం ఉంటది, ఏది వాడి దగ్గర వానికి అవసరం ఉంటుంది, బాగా పేకాట నిష్ణాతులు అనుకుంటారు. అట్లాగే చదరంగం ఆట లాంటిది కూడా. చదరంగంలో ఒక ఎత్తి వేస్తే ఇంకో ఎత్తి ఎట్లా వేయాలని. ఇక్కడ కూడా రాజకీయ ఎత్తుగడలలో ఏముంటదంటే చైనా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పెద్ద దేశాలు, ముఖ్యంగా 4వ ఆర్థిక శక్తిగా ఉన్న మన భారతదేశం గురించి కానీ, తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కూడా ఎప్పుడైనా తోకదాడించవచ్చు అని పాకిస్తాన్ లాంటి దేశం కానీ, బంగ్లాదేశ్ ఎంత సహాయం చేస్తున్నా బంగ్లాదేశ్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి దగ్గర అవుతున్నారా ఏం సంగతి అని, ఇట్లాంటివన్నీ కూడా గమనించుకుంటూ సమాచారం ఆయుధం వాళ్ళకి. అందుకని దీన్ని ప్రూవ్ చేయడం ఎట్లా, దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? చైనా ఇప్పటివరకు దీన్ని ఖండిస్తోంది, రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ అంతకుముందు ఒక అమెరికా నుంచి ఒక ఎవరైతే సెర్చ్ చేయడం జరిగిందో ఆ వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ తోటి అమెరికా ఈరోజు ఈ అంశాన్ని ప్రపంచం మూడబెట్టింది. బట్ దీన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? సమాచార సేకరణ చేస్తున్నారు, ఇది అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన జరుగుతోందన్న ప్రూవ్మెంట్ ఎట్లా చేయాలి? అంతర్జాతీయంగా చట్టాలంటే పకడ్బందీగా ఉంటాయి, రియాక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశానికి ఎవరు వస్తుండో ఎవరు పోతుండో మనం వివరాలు సేకరించకపోతే ఎట్లా భద్రత ఉంటుంది? ఏ దేశానికైనా అవసరం కదా అంటున్నాను. అందుకనే ఇది యథాలాపంగా జరిగితేనే నేను చెప్పిన సెల్ ఫోన్ లో కదా మన ఆసక్తిని బట్టి ఎట్లా వస్తే యథాలాపంగా జరిగితే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకోండి, అది నిరూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ చైనాను దోషిగా నిలబెట్టాలంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేసి ఉన్నారని దానికి చేయాల్సి వస్తుంది. అందుకనే కదా అమెరికా అధ్యక్షుడు లాంటి ప్రముఖుడినే, ప్రపంచ అగ్రరాజ్యం అని, అటువంటి వాళ్ళే భయపడ్డారు, అక్కడ మన వస్తువులు విడిచిపెట్టి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ నిఘా గట్టిగా ఉన్నదని. అంటే అర్థం ఏంటంటే 360 degrees నిఘా ఉన్నట్టే లెక్క కదా. అది అనుమానపడాల్సింది. కానీ అనుమానంలో మరి సమపౌరుల మీద కూడా పెట్టిన కదా వాళ్ళు.
అపపౌరులు కూడా ఈ విదేశీ పౌరులతో ఎప్పుడు కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే టూరిజం మీద ఆసక్తి కానీ ఇతరత్ర వాణిజ్యం మీద ఆసక్తి కానీ తెలుసుకోవడానికి వాళ్ళ మార్కెట్ శక్తులు విజృంభించిన తర్వాత, ప్రపంచం అంతా కుగ్రామంగా అయిపోయిన తర్వాత, కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత వాళ్ళ ప్రతిదీ కూడా ఎదుటి వారి ఆసక్తులు తెలుసుకొని బిజినెస్ చేస్తున్నారు. ఎవరైనా చూడండి మీరు ఆఖరి కదా, ఒక ఒక ఇడ్లీ బండో లేకుండా కొత్తగా ఒక యాప్ పెట్టుకొని ఒక స్టార్ట్అప్ కంపెనీ చేసేటోడు కూడా ప్రజల ఆసక్తులను గమనించకుండా ఎవడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తలేడు కదా. ఇక్కడ కూడా అంతే. చైనా ఎంత గురిగీసుకొని ఉన్నా కూడా మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటుంది కదా. చైనా వాళ్ళు ఎక్కదాన్ని ఎందరికో కోరిక ఉంటుంది, చైనా వాళ్ళు చూడాలని ఉంటుంది దాంట్లో. అట్లా చైనాలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి కదా. అందుకని ఏమంటున్నానంటే చైనా యాత్రికుల సంఖ్య పెరిగింది. ఒకనాడు గమ్మత్ ఏంటంటే ఫాహియాన్ కానీ హ్యుమాన్స్ కానీ చైనా యాత్రికులు మన దేశానికి వచ్చి మన దేశం తెలుసుకున్నారు. అందుకని చైనా ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు అనుకున్నాను. ఎందుకంటే గతంలో మనకు సిక్స్త్ సెన్స్ అనే సినిమా వచ్చింది, సెవెంత్ సెన్స్ వచ్చింది. ఆ సినిమాలో స్పష్టంగా మన ఆయుర్వేదాన్ని వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, నెల దొంగిలించారు, మనకు మంచి సినిమా కదా. అట్లాగే ఈ జీవాయుధాలను తయారు చేసే క్రమంలో కూడా మరి ఇది ఏమైనా పనికి వస్తుందా? ఎందుకంటే ఏ దేశాల్లో ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఆ ప్రొడక్ట్స్ లో మన ఆయుర్వేదం ఏం వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల, వాళ్ళ ఆసక్తి తెలుసుకోవడం వల్ల జీవాయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. చైనా మీద ఆరోపణలు అంటే ఇన్ని కోట్ల మందికి సంబంధించి నిఘా చేస్తున్నారు, వాళ్ళని స్పై చేస్తున్నారు, వాళ్ళ డేటా సేకరిస్తున్నారంటే సో వాళ్ళ జోనర్ ఏమై ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే అన్ని కంట్రీస్ని చేస్తారనేది ఏం లేదు. వాళ్ళ ఆధిపత్యం ఎప్పుడైనా అమెరికాతోనే ఉంటుంది, అమెరికా పైన ఆధిపత్య పోరు ఉంటుంది. కాబట్టి అమెరికాకి రిలేటెడ్గా ఉన్నటువంటి దేశాలు, అమెరికాతో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి దేశాలపైనే ఎక్కువగా టార్గెట్ చేసి స్పై చేస్తుంది అనుకోవచ్చా? అమెరికా చేస్తున్నటువంటి వాదనను ఎట్లా చూడాలి? ఆరోపణలా చూడాలి అంటే దీనికి సంబంధించినటువంటి అఫ్కోర్స్ సాక్ష్యాలు బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మిత్ర దేశం అయితే కాదు అమెరికా, ఖచ్చితంగా శత్రు దేశం. ఆఫ్ కోర్స్ వాళ్ళ వాణిజ్య అవసరాలు ఏంటి, వాళ్ళకి ఎగుమతులు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఖనిజాలు ఏవైతే చైనాలో ఉన్న విలువైన ఖనిజాలు ఎక్కడ లేవు. మాట్లాడితే ఉక్రెయిన్, రష్యాలు ఉంటాయి కానీ చైనాలో ఉన్న ఖనిజాలు కానీ భూభాగం ఎక్కువ, అరుదైన ఖనిజాలు ఉన్నాయి. కనుక అరుదైన ఖనిజాలు దిగుమతి ఎగుమతులు చేసుకోవడంలో ఒకటి. రెండోది అమెరికా లాంటి దేశంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటుంది అమెరికా. ఎప్పుడు పరిస్థితి మన చైనా ఖచ్చితంగా జాగ్రత్త. అదే చైనాతో మన రష్యాతో ఉండకపోవచ్చు, రష్యా మిత్ర దేశం. కానీ నేనేమనుకున్నానంటే ఎంత మిత్రువైనా సరే మిత్రుని ఆసుపాసులు తెలుసుకోవడం కూడా ఉంటది. కనుక రష్యా మీద కూడా ఇట్లాంటి ఏమైనా స్పై చేయొచ్చు. ఇప్పుడు అమెరికా బయట పెట్టింది కానీ ఆ రష్యా ఒకళ్ళు తెలిసినా బయట పెడుతుందా లేదా ఒకటి. రెండోది మన భారతదేశం లాంటి దేశానికి ఎందుకు అంటే పక్కనే ఉన్న దేశం, మన ప్రతి అడుగును గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు. అందుకని తెలుసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే జీవాయుధాల విషయానికి వస్తే కరోనా గబ్బిలా ద్వారా వచ్చింది, అది ప్రపంచానికి అంత అంటించారు, కావాలని చేసింది అనే మాట కూడా మనకు చైనా మీద గతంలో మన అమెరికా ఆరోపించింది. కానీ WHO దాన్ని ఖండించింది. అందుకని WHO ఆనాటి నుంచి ఈనాటి దాకా మొత్తం నిధులు తక్కువ చేసి WHO పనికి రాకుండా చేసింది. చూసింది కదా ఇప్పుడు మనం. ఇది అమెరికా WHO కానీ భద్రతా మండలిని కానీ పూర్తి నిర్వహణ చేసింది. ఎందుకంటే ఈ రెండు కూడా చైనాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నాయని చెప్పి, అంటే విరాళాలు ఇవ్వడంలో ఈ రెండింటికి, రెండు అంతర్జాతీయ సంస్థలకు అమెరికా కంటే అవసరమైతే మేము సాయం చేస్తామని ముందుకు వచ్చి అంటున్నారు. ముందుకు వచ్చారు. ఈ జీవాయుధాలను కనుక రేపు ప్రవేశపెట్టి ప్రపంచాన్ని, ఇప్పుడు మామూలు ఆయుధాలతోని యుద్ధాలు పనికిరావు. కానీ జీవాయుధం అయితే క్షణాల్లో, సెవెంత్ సెన్స్ సినిమాలు చూసినట్టు అవుతుంది, క్షణాల్లో గంటల్లో ప్రజలందరూ చంపేయచ్చు కదా. మరి అట్లాంటివి ఏమన్నా చేస్తుందా అంటే తాను చచ్చే మందు తాను మింగుతుందా? ఇవన్నీ కూడా అనుమానాస్పదమే. సార్ ఇది కొంచెం ఈ అనుమానం కొంచెం బలపడితే భారత్ నుంచి చైనా యాప్స్ని లేదంటే చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ని ఏమన్నా బహిష్కరించేటువంటి అవకాశం ఉంటుందా? వాటిపైన కొంత నిఘా పెట్టేటువంటి ఛాన్స్. ఎందుకంటే మనం వాడేటువంటి CCTV కెమెరాస్ కావచ్చు, లేదంటే డ్రోన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా చైనా నుంచే అత్యధిక శాతంగా ఇంపోర్ట్ అవుతున్నాయి. సో ఈ వ్యవస్థలో కూడా చైనా నిఘా అఫ్కోర్స్ గ్రీన్ మ్యాట్లో నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో వస్తువులు వాళ్ళే కాబట్టి. సో ఈ విషయంలో భారత్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది? యాప్స్ నిషేధించడం కరెక్ట్, ఫస్ట్ చేయాల్సిన పని అది. చాలా వరకు చైనాకు సంబంధించిన యాప్స్ పూర్తిగా మనం వాడకుండా ఉంటే బాగుంటుంది. రెండోది అంటారా, మీరు మొన్ననే మనకు ఒక ఇరాన్ లో అనుభవం ఉంది. ఇరాన్ లో ఆ మొత్తం 44 మంది ఆ బంకర్ లో చనిపోయి ఆఫీసులో చనిపోవడానికి కారణం ఏంటి? సీసీ కెమెరాల నుంచి మందు అయితే ట్రాప్ చేసింది, ఇజ్రాయల్ చేసింది. మన ఏదైతే మన ఐరన్ డ్రోమ్ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేసిండ్రు, ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా అందరినీ ట్రాప్ చేసిండ్రు. ఎప్పుడెప్పుడు ఎవరు పోతున్నారు, ఎవరు వస్తున్నారు, చివరికి ఎక్కడికి పోతున్నారు. 44 మంది ముఖ్యమైన నాయకులు ఇంక్లూడింగ్ అలీ ఖొమైనీ సహా ఎక్కడున్నారని తెలుసుకోవడానికి వాళ్ళకు నెలల తరబడి పట్టింది. 2025 జూన్లో యుద్ధం అయిపోతే 2026 ఫిబ్రవరి 28 దాకా చేసిన పని అదే, ఇజ్రాయల్ చేసిన పని. సేమ్ ఇది కూడా అదే చేస్తున్నా అంటున్నాను.
అందుకని మీరు వస్తువులు వాడకం నిషేధించడం కొంచెం కష్టం. ఎందుకంటే ఉత్పత్తిలో చైనా పోల్చుకుంటే మనం 10% కూడా ఉత్పత్తులు చేస్తున్నాం. 90% ఉత్పత్తులు అక్కడి నుంచి వస్తున్నాయి మనకు. మీరు అన్నట్టు ఒక్క ఈ సీసీ కెమెరాలే కావు, మన మన శాండ్లైట్ లైట్లు ఉంటాయి కదా మధ్యలో అవును. హాల్లో, ఉమ్. అటువంటి లైట్లు కానీ అసలు కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఇంటీరియర్ పరికరాలు మొత్తం వస్తున్నాయి. అవును. ఇంటీరియర్ మొత్తం వస్తున్నాయి మనకు. అవును. మరి ఎక్కడైనా చేయొచ్చు కదా, కానీ అంత పెద్ద ఎత్తున చేయకపోవచ్చు అంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు యాప్స్ లో వాళ్ళు బాగా చేస్తారు, ఎందుకంటే యాప్స్ లో మనసు దోచుకుంటారు. మనిషి యొక్క మానవత్వం మొత్తం పోతుంది, మనిషిని దోచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మనిషి ఆలోచనలు మొత్తం నియంత్రిస్తారు, ఆలోచనలు డైవర్ట్ చేస్తారు, పర్వర్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అదే లైట్లలో సీసీ కెమెరాలు ఉంటే ఇన్ని ఇళ్లనైతే పరిశీలించలేరు కదా. ఉమ్. అందుకనే ఏమైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పెద్దది అంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతకంటే ఎక్కువ మనకు వస్తుంది అంటున్నారు. కనుక సో హ్యూమన్ దీంట్లో ఇంటెలిజెన్స్ మనం చెప్పగలం. ఇండియా కానీ అమెరికా కానీ లేదంటే జపాన్ ఆస్ట్రేలియాతో ఉన్నటువంటి క్వాడ్ ఏమైనా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉందా ఒకవేళ ఇది నిజమని తేలితే? ఇప్పటికీ తీసుకుంటాం. ఉమ్. 4 దేశాలు పరస్పరం సహకారంలో పసిఫిక్, ఇండో పసిఫిక్ పాయింట్. మనం దానిలో చేస్తున్నాం. మనం ఒకటి చేస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నాం అంటే ఇండో పసిఫిక్ అనే భద్రతా దాని పేరు పెట్టిందో ఇండో తీసేసింది, ఇదే అమెరికా తీసేసింది. ఎందుకంటే ఈ పెట్టింది జో బైడెన్ హయాంలో, ఇది తీసేసింది మళ్ళీ ట్రంప్ తీసేసింది చూసినాం మనం. కనుక అట్లా చూస్తే ఈ 4 దేశాలు కనుక ఆస్ట్రేలియాకు చైనాతో భయమే, ఎప్పుడే మనకు అమెరికాకు భయమే, ఉమ్. మనకు భయమే, మనకు మన మిగతా దేశానికి కూడా భయమే. 4 దేశాల్లో చూసుకుంటే చైనాని ఎట్లా ఎదుర్కోవాలి, చైనా పెత్తనం హిందూ మహాసముద్రంలో ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో పెరగకుండా ఉండడం ఎట్లా అనే దాన్ని 4 దేశాలు కలిసికట్టు మార్పు చేస్తున్నాయి. మనం పరస్పర సహకారం మూడిట్లో, ఒకటి ప్రకృతి వైపరీత్యాలు, రెండోది ఇంటెలిజెన్స్. చైనాను పసిఫిక్ మహాసముద్రంలో అడుగు పెట్టకుండా ఎంతవరకు నియంత్రించగలుగుతాం, వీటి విషయంలో చేస్తున్నారు. కనుక దీనికి తోడు ఇప్పుడు 4 అంశం చేర్చుకోవాల్సి వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా మన దేశాల్లో భద్రత కనబోతుంది, మన దేశాల్లో అంతర్యుద్ధం సృష్టిస్తారా అనే మాట కూడా వస్తుంది. కొన్నిసార్లు ఈ మన చుట్టుపక్కల దేశాలు ఆగం చేసుకుంటూ చైనా చేస్తున్న పని అదే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, అట్లానే మనకు ఇటు పక్కన మాల్దీవ్స్, పాకిస్తాన్ ఎట్లా వాళ్ళకు ఉన్నది. ఈ 4-5 దేశాలను చుట్టుపక్కల మనకు భూటాన్ లాంటి దేశాలను కూడా ఒకవేళ డేటానే అమెరికా ఒక వెపన్గా వాడితే కనుక భారత్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందనుకోవాలా? అండ్ ఒకవేళ భారత్ పైన నిజంగానే మిగతా 140 కోట్ల మంది ప్రజల్లో భారత్ పైన కూడా నిఘా పెరిగితే కనుక గాల్వాన్ ఘటన తర్వాత కూడా మనం చైనాను ఎందుకు నమ్మాలి అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవైపు చర్చలు అంటూనే ఇంకోవైపు నిఘా పెడితే కనుక చైనాను ఎందుకు నమ్మాలి? సో ఇది ఒక యుద్ధానికి సంకేతంగా చూడొచ్చా ఒకవేళ డేటా చోరీ జరిగితే? 62 యుద్ధం తర్వాత మనకు చైనా మధ్యన చాలా సంబంధాలు దెబ్బతిని ఉన్నాయి, అట్లాగే కలిసి ఉన్నాం. ఒక పాకిస్తాన్ విషయంలో మనం చైనాను గట్టిగా వ్యతిరేకిస్తున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యన బంగ్లాదేశ్, నేపాల్ వీటిలో కూడా మన శత్రువులు చేయడం వ్యతిరేకిస్తున్నాం. కానీ గల్వాన్ లో ఆ ఒక్క సంఘటన ఆధారం చేసుకొని చైనాతో మనం పూర్తిగా సంబంధాలు తెగదించుకోలేమంటున్నాం. ఒక సాంస్కృతిక పరంగా ఆ దేశం మన దేశం ఎంత గొప్పదో వాళ్ళు కూడా అంత గొప్పది అంటున్నారు. ఇవాళ ప్రపంచాన్ని మనం నన్ను అంటుకోకుండా నామాలు కాకైనా ఉండలేము మనం. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే ఎక్కువ నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మకం లేని సుఖం దొక్కని సాగుతున్నది. మనం అట్లా కూడా మనం నమ్మకుండా ఉంటే కూడా కష్టమే కదా. అంటే ఇప్పుడు మొత్తం వాణిజ్యాన్ని ఆపలేం చైనాతో మనం కదా. చాలా వరకు మనకు ఇంధన దిగుమతులు చూసుకుంటే చైనా మనమే ఉన్నాం, ఎందుకంటే జనాభా ప్రకారం ఎక్కువ మంది ఉన్నాం కనుక వాడకం కూడా ఎక్కువ ఉంటది మనకు. మరి ఏది మన దేశాన్ని రానివ్వకుండా చేయలేం, పోనివ్వకుండా చేయలేం కదా. అందుకనే మన జాగ్రత్తలు మనం వండుకుంటూ చైనాతో ఎంత సమాన దూరం, సమాన ప్రేమ పాటిస్తేనే మంచిది అంటున్నాను. ఇది ఆసరా చేసుకొని అమెరికా లాంటి దేశం ఎక్కువ వ్యతిరేకిస్తుంది. అమెరికా లాంటి దేశం ఇప్పటికీ దీని గుట్టు బయట రట్టు చేయాలి, ఎందుకు చేస్తలేదు అంటే ఒకవేళ గుట్టు తెలిసినా కూడా అమెరికా లాంటి దేశం తొందర బయట పెట్టదు. ఎవరికి నష్టం ఎవరికి లాభం చూసుకొని కొంతవరకు తమ ప్రయోజనాలు కాపాడుకునే పరిస్థితి అమెరికా చేస్తుంది, తమ ప్రయోజనాల నిమిత్తం చైనా ఉంటది. ఇప్పుడు మనం కూడా మన ఇంటికి వాళ్ళ ఇంటికి దూరం, వాళ్ళ ఇంటికి మన ఇల్లంటి దూరం కనుక మన ప్రయోజనాలు ఆశించే మనం చైనాతో దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలని నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చైనా నిఘా ప్రపంచవ్యాప్తంగా పెట్టింది, పెరిగింది. సో ఇది భారత్ ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉందా? సో ఇస్తున్నటువంటి ఆరోపణల, ఈ అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణలపైన చైనా నుంచి ఇంతవరకు ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు. సో భవిష్యత్తులో ఒకవేళ ఈ డిజిటల్ యుద్ధం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా స్పైయింగ్ చూస్తుంటే, ప్రపంచ దేశాలపైన డ్రాగన్ కన్నేస్తుంటే సో ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టాలు బలపడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోందా అన్న ప్రశ్న మరొకసారి ప్రపంచం ముందు కనిపిస్తోంది.